అందరికీ నమస్కారం. నా పేరు మల్లీశ్వరి. ఈరోజు మనము ఫిజిక్స్ వాళ్ళ నుంచి ఈజీ మెథడ్‌లో ఏ విధంగా మనం 95 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, 95 ప్లస్ 95 కాదు 95 ప్లస్ ఎలా స్కోర్ చేసుకోవచ్చు అని, అంటే 100% మ్యాక్సిమం 99 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఒక చిన్న చర్చ పెట్టుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే, ముందు మనం ఏం చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. మనకి ముందుగా అసలు మోడల్ పేపర్ ఏంటి, మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేస్తే ఈజీగా వస్తాయి, ఒకసారి వెరిఫై చేద్దాం. కమాన్. ఇది ఫస్ట్ రోమన్ నెంబర్ 1 చూసినారా? ఇక్కడ మనకి చక్కగా ఒక పదం ఇచ్చాడు, గ్యాప్ ఇచ్చాడు, ఎడ్జ్ ఇచ్చాడు. ఇది ఫస్ట్ లెసన్లో ఉండేటువంటి శ్లోకాలు. మొత్తం 10 శ్లోకాస్ ఉంటాయి మనకి. ఈ 10 శ్లోకాస్లో నుంచి మనం ఏం చేస్తాము, ఫస్ట్ 5 నుంచి ఒకటి, నెక్స్ట్ 5 నుంచి ఒకటి ఇస్తాడు. ఆ రెండిట్లో నుంచి ఒకటి మనం అటెంప్ట్ చేయాలి. ఎప్పుడైతే ఒకటి అటెంప్ట్ చేస్తామో అప్పుడు మనకి దాంట్లో 6 మార్క్స్ వస్తాయి. చూడండి, 1 into 6. ఓకేనా? అది ఎలా చేయాలి, 2 lines సాంస్క్రిట్ సెంటెన్సెస్ అండ్ దాని మీనింగ్ రాయాలి. సాంస్క్రిట్ సెంటెన్సెస్ అంటే శ్లోకం రాసినందుకు 3 మార్క్స్ అండ్ భావం రాసినందుకు 3 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా మనం రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ రోమన్. ఓకే, చాలా ఈజీగా 2 లైన్లతో 3 మార్కులు గెయిన్ చేసుకోగలిగినటువంటి ఫస్ట్ 1 చాయిస్ అనమాట. మనకు వచ్చినటువంటి భాషలో మిగిలినటువంటి దాని యొక్క భావం రాస్తే 3 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1, ఇది రోమన్ నెంబర్ 2. చాలా ఈజీగా ప్రశాంతంగా మనకి తెలిసినటువంటి స్టోరీ, అంటే మనకి సబ్జెక్ట్లో ఇచ్చినటువంటి స్టోరీ కంప్లీట్ ఇంగ్లీష్లో రాసుకుంటూ మధ్యలో చక్కగా సాంస్క్రిట్ కొటేషన్స్ ఒక 2-3 కనుక పెట్టుకున్నట్లయితే మనం దీంట్లో 5.5 మార్క్స్ కట్ ఆఫ్ హాఫ్ మార్క్ ఉంటుంది. ఈ 2లో నుంచి మనము 1 రాయాలి. ఓకేనా? 2 స్టోరీస్ ఇస్తాడు. ఇది పద్య భాగం నుంచి వస్తుంది, పోయిటరీ నుంచి వస్తుంది. ఓకే, 4 స్టోరీలు చదివితే 2 రాయొచ్చు, మనకి 2 రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 స్టోరీలు చదివితే 1 పక్కా రాయొచ్చు అనమాట. చాలా ఈజీగా మనం సులభమైనటువంటి లాంగ్వేజ్లో స్టోరీని మనం అర్థం చేసుకొని సొంతంగా రాసుకోవచ్చు. చాలా సులభం. ఇది 2వ రోమన్. నెక్స్ట్, ఇది 3rd రోమన్. పద్యభాగంలో ఏ విధంగా అయితే 4 స్టోరీలు చదివితే 2 స్టోరీలు వస్తాయని చెప్పాను, ఇక్కడ కూడా అంతే. మనకి 4 స్టోరీలు చదివితే 2 స్టోరీస్ వచ్చేస్తాయి. అంటే 2 స్టోరీలు చదివితే 1 రాసేయచ్చు కదా. ఇది కూడా అంతే. ఇది గద్య భాగం ప్రోజ్లో నుంచి తీసుకుంటాం. ఈ ప్రోజ్లో నుంచి ఎప్పుడైతే తీసుకుంటామో దాంట్లో చాలా సులభంగా మనం ఒక కథ చదివి ఆ కథ పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనకన్నా చిన్నపిల్లలకి మనం స్టోరీ బాగా చెప్తాం కదా. సినిమా మూవీ చూస్తే ఏ విధంగా చెప్పచ్చో ఈ లెసన్ వింటే కూడా అదే విధంగా మీరు చక్కగా నీట్గా రాసుకోవచ్చు. ఇంగ్లీష్లోనే రాసుకోవచ్చు ఆర్ తెలుగులో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో కూడా 3 నుంచి 4 ఇంకా అంతకన్నా ఎక్కువ మనం కొటేషన్స్ కనుక సాంస్క్రిట్ కొటేషన్స్ పెట్టుకుంటే సూపర్గా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్, ఇవి నాన్ డీటెయిల్ ప్రశ్నలు. టోటల్ ఇవే ఉంటాయి మనకి. 6 లెసన్స్ ఉంటాయి, చిన్ని కథలు అనమాట, బుజ్జి కథలు. ఈ కథల్లో నుంచి 2 ప్రశ్నలు ప్రతి కథలో ఉంటుంది. 6 కథలు ఉంటాయి. 6 కథల్లో నుంచి మనకి 8 ప్రశ్నలు ఇస్తారు. ఎన్ని రాయాలి? 4 మనం రాయాలి. అంటే అట్లీస్ట్ 3 స్టోరీస్ పక్కా చదివితే సఫిషియంట్. ఖచ్చితంగా 3 స్టోరీస్లో నుంచి, స్టోరీలు అక్కర్లేదు, దాంట్లో ఉండేటువంటి ప్రశ్నలు చదివినట్లయితే 6 ప్రశ్నలు చదివితే 8 మార్కులు మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది చక్కగా రోమన్ నెంబర్ 4. నెక్స్ట్, రోమన్ నెంబర్ 5. ఇవి సందర్భాలు అంటాం. మనం స్టోరీస్ చదువుతాం కదా. ఎప్పుడైతే మనం స్టోరీస్ చదువుతామో ఆ స్టోరీలో ఒక చిన్న కొటేషన్ ఇస్తాడు. దాని మీనింగ్ చదివితే అది ఏ లెసన్లో నుంచి తీసుకున్నాము, దాని యొక్క గ్రంథం ఏంటి,
లేదా ఏ పొయిట్ ఎవరు అనేది కనుక రాసినట్లయితే 1 మార్క్ వచ్చేస్తుంది. ఎవరితో డిస్కస్ చేసుకున్నారనుకోగానే మనకి సెకండ్ 1 వచ్చేస్తుంది. అలాగే దీని యొక్క భావం మీనింగ్ కనుక రాసినట్లయితే 3rd మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం 4 స్టోరీలు చదువుకోవాలనుకున్నాం కదా, ఆ 4 స్టోరీల్లో నుంచి 4 ఇస్తారు. ఆ 2 రాసినట్లయితే 6 మార్క్స్. మనకి ఇక్కడ మార్క్స్ కూడా మనకి ఈజీగా కనబడుతూ ఉన్నాయి. ఇలా రోమన్ నెంబర్ 5 నుంచి మనము చక్కగా రాసేసుకుంటాం అన్నమాట. ఓకేనా, చాలా సులభం. ఏ స్టోరీయో దాని మీనింగ్ ఏంటో ఆ వాక్యం మీనింగ్ తెలిస్తే చాలు, మనం చాలా సులభంగా మనము రాసేసుకుంటాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 6. ఇందాక చెప్పింది పొయిటరీలో, ఇది ప్రోజ్లో, అంతే. అందులో నుంచి మనం 4 స్టోరీలు చదువుతాం కదా, ఆ 4 స్టోరీల్లో నుంచి 2 స్టోరీలో ఉన్నటువంటి సందర్భాలు, మనం ఏదైతే స్టోరీ నేర్చుకుంటామో అవే సందర్భాలు నేర్చుకోవచ్చు, లేదా అనదర్ స్టోరీలో నుంచి కూడా సందర్భాలు నేర్చుకోవచ్చు. ఇది వాక్యం అర్థమైతే చాలు, చక్కగా 3 మార్కులు మనము తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం లెసన్లో చెప్పుకునేటప్పుడు దాన్ని ఎలా నేర్చుకోవచ్చు అనేది మీకే అర్థమైపోతుంది. ఇది కూడా అంతే. ఫస్ట్ 6 ఉంటాయి కదా, 6 స్టోరీస్లో 6 పొయిటరీలో ఉండేటువంటి 6 లెసన్లో నుంచి మనం 4 స్టోరీస్ చదువుతాం కదా, అవి కాకుండా మిగతా 2 మొత్తం టోటల్ 6 లెసన్లో నుంచి 4 లెసన్లు మాత్రమే షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఈచ్ 1 క్వశ్చన్కి 3 మార్క్స్ నాన్న. ప్రతి క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. చిన్న చిన్న ఆన్సర్లు, సింగిల్ లైన్ ఆర్ 2 or 3 వర్డ్స్. దీనికి ఈచ్ 1కి 3 మార్క్స్. ఇందులో కూడా 4 ఇస్తారు. మనం 2 రాస్తే చాలు 6 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది పోయిటరీలో. నెక్స్ట్ సేమ్ ప్రోజ్లో కూడా సేమ్ అనమాట. 6 లెసన్స్ ఉంటాయి. మనం 4 స్టోరీస్ చదువుతాం కదా, అలాగే ఇక్కడ కూడా 4 లెసన్స్లో నుంచి మనము చక్కగా షార్ట్ ఆన్సర్స్ నేర్చుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతే. 3 or 4 వర్డ్స్ లేదా సింగిల్ లైన్లో ఉంటుంది. ఈజీగా ఒక్కొక్క లైన్ నేర్చుకుంటే 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఇలా 4 లెసన్లో ఉండేటువంటి ప్రశ్నలు ఇవి. మనం ఎనీ 2 or 3 లెసన్స్ నేర్చుకుంటే ఈజీగా మనం గెయిన్ చేసేయచ్చు. ఓకే, చెప్పుకునేటప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా ఉంది అని. నెక్స్ట్ ఇప్పటిదాకా మనము లెసన్స్లో ఉండేటువంటి విశేషాలు తెలుసుకున్నాం. ఇక నుంచి ఇక్కడ లెసన్స్లోనే 6 లెసన్లు ఉన్నాయి కదా పద్యభాగంలో, 6 లెసన్లో నుంచి 6 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు. నో చాయిస్. ఇవన్నీ కూడా సింగిల్ వర్డ్స్, చిన్న చిన్న వర్డ్స్ అనమాట. 4 నుంచి 5 పద అక్షరాల లోపు ఒక్క పదమే ఉంటుంది. దాన్నే ఏకపద సమాధాన ప్రశ్నలు అంటారు. ఎంత సులభం అంటే ఎల్కేజీ పిల్లవాడు కూడా చదవచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. ఓకే, ఇదే ఏకపద సమాధాన ప్రశ్నలు. ఇక్కడ చాయిస్ ఉండదు నాన్న. చక్కగా ప్రోజ్లో పొయిటరీలో నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాలి. నెక్స్ట్ ఇది ఇందాక పొయిటరీ చెప్పుకున్నాం, ఇది ప్రోజ్లో 6 లెసన్స్ ఉంటాయి. 6లో నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలకు సంబంధించిన 5 ఆన్సర్లు ఒక్కొక్క బిట్ మనం రాసినట్లయితే 5 మార్కులు వస్తాయి. ఇలా మనం టోటల్ ఎన్ని రోమన్స్? 10 రోమన్స్ మనం అబ్జర్వేషన్ చేస్తే ఇప్పటిదాకా 10 రోమన్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ రోమన్ నుంచి 10th రోమన్ వరకు టెక్స్ట్ బుక్లో ఉండే ప్రోజ్ ఆర్ పొయిటరీ అండ్ నాన్ డీటెయిల్, ఈ 3 నుంచే చక్కగా వస్తాయి. ఓకేనా, నియర్లీ 60 మార్క్స్. నియర్లీ కాదు, కంప్లీట్లీ 60 మార్క్స్, 60 మార్కులకి ఇందులోనే వచ్చేసేస్తాయి. ఓకే, ఇప్పటి నుంచి మనం గ్రామర్ చూద్దాం. ఇది చూసారా ఎంత చక్కగా ఇచ్చాడు. పైన ఒక పేరా ఇచ్చేసాడు, దీంట్లో నుంచే కింద ప్రశ్నలు ఇచ్చాడు. 5 మార్కులు ఫ్రీ మనకి ఇస్తాం కదా, మనం ఫ్రీ అంటాం కదా, అలాగనమాట. ఇక్కడ చక్కగా మనం కింద చూసినట్లయితే చూడండి, వణిక్ ఏకదా కుత్ర అగచ్చత్. మేడం మాకు సంస్కృతం రాదు, మేము ఎలా చదవాలి? అక్కర్లేదు. మనం ఇక్కడ చూడండి, ఈ పైన చూడండి, వణిక్ ఏకదా కుత్ర అగచ్చత్ అని ఇచ్చాడు. పైన ఎక్కడుందో చూడండి, అది అక్కడ అగచ్చత్ అని కనబడిందా అండి? ఓకే, కనబడిందా? అగచ్చత్ కింద కనబడిందా ప్రశ్నలు? అది చక్కగా మనము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఏకదా సహ గద్దస్తభ్య పృష్ఠే స్థూలం
ఏమైతే ఇంకా ఉంది అక్కడ వృషభ పృష్ఠే లవణగోణించ నిధాయ అన్నాడు. ఇంకా అక్కడ ఆన్సర్ ఏముందో మనకి ఇక్కడ ఈజీ ఆన్సర్, విపణీం ప్రతి అగచ్చతి, ఇది ఆన్సర్. ఇక్కడ చూడండి, ఈ ఒక్క వర్డ్ తీసేసి ఇక్కడ దీని ముందున్నటువంటి ఈ పదం పెట్టేసినట్లయితే విపణీం ప్రతి అని పెట్టేస్తే చాలు. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా సులభంగా ఇంకా ఈజీగా చెప్పుకుందాం. ఓకేనా, చాలా ఈజీ. అక్కడే ఆన్సర్ ఉంటుంది, అక్కడే ప్రశ్నలు ఉంటాయి. 5 మార్కులు. ఇది రోమన్ నెంబర్ 10. నెక్స్ట్ చూడండి, ఇవి సంధులు. ఆల్రెడీ మనం 10th క్లాస్ వరకు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, జస్వ సంధి, శత్రు సంధి, ఇవన్నీ కూడా చాలా సంధులు నేర్చుకున్నాం. అన్నీ ఉండవమ్మా, 10th క్లాస్లో ఉన్నన్ని సంధులు ఉండవు. ఇక్కడ ఓన్లీ 6 ఉంటాయి. ఈ 6లో ఏంటి? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, ఐవాయావధ సంధి, పూర్వరూప సంధి, ఇలా 6 ఉంటాయి. ఈ 6 నుంచి చూడండి 8 వచ్చాయి. ఈ 8లో నుంచి మనం 4 డివైడ్ చేసి సంధి నేమ్ రాస్తే చాలు. ఇక్కడ మనం చూస్తుండగానే మనకు వచ్చేసి ఉంటుంది శశివా, సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, అలాగే చూడండి ధాతృణం గుణసంధి, మమోహ గుణసంధి. ఓకేనా, అలాగే తథైవ వృద్ధి సంధి, కోపి పూర్వరూప సంధి. మనం చాలా ఈజీగా సులభంగా మనకు వచ్చినటువంటి సంధుల్ని తెలుగులో నుంచి సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేసుకుంటాం అంతే. దీనికి చూసారా అండి, 8 మార్కులు అండి. 4 రాస్తే 8, డివైడ్ చేయడము నేను రాయడం అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసారండి, ఇందాకేం చేసాం? డివైడ్ చేసాము, రాసాం. ఇక్కడ చూడండి, కలిపి యాడ్ చేయడమేనండి. కలిపి సంధి నేమ్ రాసుకోవడమే. రామ ప్లస్ అనుజహ, రామానుజహ. ఓకేనా, ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ, సవర్ణ దీర్ఘ సంధి. ఎవరికి రాదో చెప్పండి. ఓకేనా, గురు ప్లస్ ఉపదేశ, గురూపదేశ, సవర్ణ దీర్ఘ సంధి. చెప్పండి ఎవరికి రాదు కదా. వెరీ గుడ్. అలా ఇందులో కూడా 4 రాస్తానండి, 8 మార్కులు. ఓన్లీ సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ రాస్తేనండి 16 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, చాలా అంటే చాలా సులభం, చాలా అంటే చాలా ఈజీగా. నెక్స్ట్ శబ్దాలండి. అసలు మనం ఎంత డుమువులు, ప్రథమ విభక్తులు, విభక్తులు చెప్పుకుంటాం కదండి, ఆ విధంగా ఇవి విభక్తులండి. టోటల్ 23 ఉంటాయి. మనము మినిమం ఒక 12 నేర్చుకుంటే చాలా 2 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. దాన్ని మనం ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. దీనికి కూడా అంతేనండి, 3 ఇస్తారు, 2 రాయాలి, 8 మార్క్స్. నెక్స్ట్ అండి ధాతువులు. ధాతువులు అంటే ఏం లేదండి, క్రియలు, వర్బ్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, బ్లెస్సింగ్స్, ఆర్డర్, 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్లో కనుక మనం అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే ఒక్కటి నేర్చుకుంటేనండి 12కి రాయొచ్చండి. ఒక్కటి నేర్చుకుంటే చూడండి, ఇక్కడ 4 ఇచ్చాడు, 3 రాయొచ్చు మనం. అది ఎలా ఏంటి అనేది ముందు మనం చూద్దాం. 6 మార్క్స్ అండి దీనికి. నెక్స్ట్ లాస్ట్, ఎంత బాగా ఇచ్చాడో చూడండి. ఇంగ్లీష్ వాక్యాలు ఇచ్చాడండి, దీంట్లో సాంస్క్రిట్లో ట్రాన్స్లేట్ చేయాలి. అమ్మో సాంస్క్రిటా మాకు రాదండి, నో వే, నో వరీ, ఈజీగా మీరే రాసేస్తారు. చక్కగా ఉంది చూడండి. మదర్ ల్యాండ్ ఈజ్ ఎక్సెల్స్ ఈవెన్ హెవెన్. జన్మభూమి స్వర్గము కంటే గొప్పది. జన్మభూమి స్వర్గాదపి గరియేసి. చూడండి థర్డ్ వన్ చూడండి, స్పీక్ ట్రూత్, నిజమే మాట్లాడు. ఏమనాలి అక్కడ? స్పీక్ ట్రూత్, సత్యం వద. ఇది చూడండి 2 words ఓన్లీ కదా. ఇలా ప్రతిదానికి చక్కగా 20 ఉంటాయండి, 20 or 25 మనం ఈజీగా నేర్చుకోవచ్చు. రోజు మనం వాడే పదాలేనండి, కొత్తగా మనం ఏం నేర్చుకోక్కర్లేదు. చాలా సులభం అండి. ఇది కూడా 5 మార్కులు అండి, నో చాయిస్ ఉంటుంది. ఓకేనా, మనకి నో చాయిస్ ఉండేటువంటి ఓన్లీ 4 ఉన్నాయి. ఏంటవి? రోమన్ నెంబర్ 11 ఒక్క పేరానే ఇచ్చాడు, కింద క్వశ్చన్స్ ఇచ్చేసాడు కదండి. అలాగే 8, 9, 10 ఈ 3, 9, 10 ఏంటి? 1 word ఆన్సర్స్ కాబట్టి దాంట్లో నో చాయిస్. ఇదొకటి నో చాయిస్.
ఈ 4 రోమన్సే నో చాయిస్. మిగతా అన్నిటికీ 50% చాయిస్ అండి. ఎవరికి రావు చెప్పండి మార్కులు? మీరు కొంచెం కాన్సంట్రేషన్ పెడితే చాలు 95+ మార్క్స్ ఈజీగా తీసుకొచ్చుకోవచ్చు. ఇది నాది గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ.